ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? మనం గడిచిన వీడియోలో దేవుని ఆజ్ఞలు ఎన్ని, వాటి గురించి ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందామని మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మనము అన్యులలో నుండి, అంటే విగ్రహ ఆరాధన ఎవరైతే చేస్తారో, అంటే క్రీస్తును ఎరుగని బిడ్డలు ఎవరైతే క్రీస్తును నమ్ముకొని వాళ్ళు దేవునిలోకి వస్తారో వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ అపోస్తల కార్యం 19వ అధ్యాయం 15వ వచనంలో విగ్రహారాధన చేయవద్దు, రక్తాన్ని తినవద్దు, తర్వాత విగ్రహార్పితం తినవద్దు, గొంతు పిసుకున్న దాన్ని తినవద్దు. ఈ 4 మాత్రము క్రీస్తులో అని మనకి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తల కార్యం 19:15, అపోస్తల కార్యం 19:26, 27, 28లో ఉంటుంది. అయితే ఈ వాగ్దానం మొట్టమొదటిగా అన్యులలో నుంచి క్రీస్తును ఎరిగిన వారికి మాత్రమే మనకి ఆజ్ఞలు ఇవి. అంటే క్రీస్తును ఎరిగిన వాళ్ళకి అది వేరే ఆజ్ఞలు ఉన్నాయి. క్రీస్తును ఎరిగిన వాళ్ళకి ఫస్ట్ మొట్టమొదటిసారిగా అపోస్తల కార్యం 19వ అధ్యాయం 15వ వచనం అది వివరంగా చూడండి. విగ్రహ ఆరాధన చేయవద్దు, విగ్రహార్పితం తినద్దు, గొంతు తీసుకుని దాన్ని తినద్దు, రక్తాన్ని తినవద్దు. అయితే ఈ 4టిని నువ్వు పాటించగలిగితే రెండో వాగ్దానంలోకి, మనం ముందున్న వీడియోలోకి ఇంకా ఎన్ని వాగ్దానాలు మన జీవితంలో మనం పాటిస్తే, దాన్ని అనుసరిస్తే దేవుని వలన మనకి కలిగే మేలులు ఎన్ని రకాలు ఉంటాయో ముందు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టి 10 మందికి మన ఛానల్ని అందరికీ సహాయం చేయమని. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.